ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో ఆగస్టు నెలలో జరిగే శ్రీ తిరుమల నంబి అవతార్ మహోత్సవాల గురించి తెలుసుకుందాము. ప్రముఖ వైష్ణవాచార్యులు శ్రీ తిరుమల నంబి 1052వ అవతార మహోత్సవాన్ని ఆగస్టు 30, 31వ తేదీల్లో తిరుమలలోని దక్షిణ మాడవీధుల్లో గల శ్రీ తిరుమల నంబి ఆలయంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శ్రీ తిరుమల నంబి ఆలయంలో 16 మంది ప్రముఖ పండితులు శ్రీ తిరుమల నంబి జీవిత చరిత్రపై ఉపన్యసించనున్నారు. శ్రీవారి భక్తాగ్రేసుల్లో ఒకరైన శ్రీ తిరుమల నంబి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తీర్థ కైంకర్యం ప్రారంభించారు. వీరు భగవద్ రామానుజుల వారికి స్వయాన మేనమామ, గురుత్యులు. వీరు రామానుజుల వారికి రామాయణ పఠనం చేశారని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆచార్య పురుషుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమల నంబికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. తిరుమల నంబి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభిషేకానికి సంబంధించిన పవిత్ర జలాలను తిరుమల ఆలయానికి 8 కిలోమీటర్ దూరంలో ఉన్న పాప వినాశనం తీర్థం నుండి తీసుకొచ్చేవారు. ఒకరోజు ఆయన పాప వినాశనం నుండి నీటిని కుండలో తీసుకొస్తూ ఉండగా సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తిరుమల నంబి భక్తిని పరీక్షించాలని భావించి ఒక వేటగాని రూపంలో వచ్చి దాహంగా ఉందని, తాగడానికి నీళ్లు కావాలని అడిగారు. ఈ పవిత్ర జలాలు స్వామివారి అభిషేకం కోసమని చెప్పి ఇచ్చేందుకు తిరుమల నంబి తిరస్కరించారు. అంతటా వేటగాని రూపంలో ఉన్న స్వామివారు రాయి విసిరి కుండకు చిల్లు చేసి నీరు తాగారు. అందుకు తిరుమల నంబి బాధపడుతూ, వయోభారం కారణంగా నేను తిరిగి అంత దూరం పాప వినాశనం వెళ్ళి స్వామివారికి అభిషేక జలం తీసుకురావడం సాధ్యం కాదు. ఈరోజు నేను స్వామివారికి అభిషేకం చేయలేకపోతున్నాను అని దుఃఖించారు. అంతలో వేటగాని రూపంలో ఉన్న స్వామివారు, చింతించకు తాత, నేను నీ పూజకు తప్పకుండా సహాయం చేస్తా అని తెలిపి తన చేతిలోని విల్లును ఆకాశంలోకి ఎక్కుపెట్టి బాణం వదిలారు. వెంటనే వినీలాకాశం నుండి ఉరుకుతూ నీటిధార భూమికి వచ్చింది. ఇకపై ఈ జలాన్ని నా అభిషేకానికి వినియోగించు అని ఆ వేటగాని రూపంలో ఉన్న స్వామివారు అదృశ్యమయ్యారు. అప్పుడు తిరుమల నంబి సాక్షాత్ స్వామివారే బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యారని గ్రహించారు. ఆనాటి నుండి నేటి వరకు ఈ తీర్థాన్ని స్వామివారి అభిషేకానికి వినియోగిస్తున్నారు. ఆకాశం నుండి వచ్చినందువల్ల ఈ తీర్థానికి ఆకాశగంగా అని నామధేయం ఏర్పడింది.